సిటీలో తాగునీటి వృధాపై ఫోకస్ పెట్టింది జలమండలి. సమ్మర్లో భూగర్భ జలాలు పడిపోయి నీటి కొరత ఎక్కువగా ఉంది. ఈ టైంలో మంచినీటిని ఇష్టారీతిలో వాడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వాటర్ బోర్డు అందించే నీటితో వాహనాలు కడిగే వారికి ఫైన్ వేసింది జలమండలి. క్షేత్రస్థాయిలో తిరుగుతూ మంచినీటి వాడకంపై అవగాహన కల్పించడంతో పాటు దుర్వినియోగం చేసే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు జలమండలి అధికారులు. మంచినీటిని వృధా చేసే నగరవాసులపై జరిమానాలు వేస్తోంది జలమండలి. సమ్మర్లో నీటి కొరత ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. అనవసరంగా త్రాగునీళ్లను వృధా చేయొద్దని హెచ్చరిస్తోంది జలమండలి. ఇటీవల జూబ్లీహిల్స్ లో జలమండలి అందించే మంచినీటితో బైక్ క్లీన్ చేస్తున్న వ్యక్తికి 1000 రూపాయల జరిమానా విధించారు. తాము అందించే నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలని, ఇతర అవసరాలకు వాడొద్దని సూచిస్తున్నారు వాటర్ బోర్డు ఆఫీసర్స్. సుదూర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కృష్ణ, గోదావరి, మంజీరా, సింగూరు జలాలను శుద్ధి చేసి సరఫరా చేయడానికి భారీగా ఖర్చవుతోందంటున్నారు జలమండలి అధికారులు. 1000 లీటర్లకు 48 రూపాయలు ఖర్చు పెట్టి నగరవాసులకు మంచినీరు అందిస్తున్నామని వృధా చేయవద్దంటున్నారు. వాటర్ బోర్డు చట్టాల ప్రకారం మంచినీటిని వృధా చేస్తే 50 రూపాయలు ఉన్న జరిమానాను 1000 రూపాయలు చేశామన్నారు అధికారులు. మంచినీళ్లను వాహనాలు శుభ్రం చేయడానికి, గార్డెన్లు, లాన్లకు, స్విమ్మింగ్ పూల్స్ నింపడానికి, రోడ్లను, స్ట్రీట్స్ క్లీన్ చేయడానికి ఉపయోగించవద్దంటున్నారు జలమండలి అధికారులు. అలాగే కొందరు పైప్ లైన్లకు అక్రమంగా మోటార్లను బిగించి నీటిని లాగుతున్నారని, దీంతో ఇతర వినియోగదారులకు లో ప్రెషర్ నీళ్లు వస్తున్నట్లు గుర్తించారు అధికారులు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, నీటి వృధా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జలమండలి అధికారులు. 6 o'clock నుంచి సప్లై స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళు వాటర్ పట్టుకుంటారు. ఫస్ట్ వాటర్ పట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కార్లు కడగడం, వాకిలు కడగడం అట్లాంటివి మన మంజీరా వాటర్ తోటి చాలాగా వృధా చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ వాటర్ వేస్ట్ చేసిన వెంబడి ఏం చేస్తున్నామంటే మేము ఒక టీమ్గా ఎండీ గారి ఆదేశాల ప్రకారం మేము టీమ్గా చూస్తూ ఉన్నాము. ఆ టీమ్గా తిరిగేసి ఎక్కడికైతే సప్లై టైమింగ్ ఉందో అక్కడంతా తిరిగేసి ఎవరైతే వాటర్ వేస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్గా మేము 1000 రూపీస్ జరిమానా విధిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాము అట్లా మళ్ళీ తిరిగి ఒకవేళ అట్లా మళ్ళీ వాటర్ వేస్టేజ్ చేసినట్లయితే రెండోసారి వాళ్ళ వాటర్ కనెక్షన్ అనేది మనం డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లనే మనం వాళ్ళకి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు బెంగళూరులో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించిన వారికి 5000 రూపాయల జరిమానా విధించారు అక్కడి జలమండలి అధికారులు. దీంతో హైదరాబాద్ లో కూడా నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు అధికారులు. వాటర్ వేస్టేజ్ చేస్తున్న వారిపై ఫిర్యాదు ఇచ్చేందుకు త్వరలో వాట్సాప్ నెంబర్ను అందుబాటులో తెస్తామన్నారు జలమండలి అధికారులు. నీటి వృధా చేసిన వారి వివరాలు, ఫోటో, వీడియోలు వాట్సాప్లో పంపిస్తే విచారణ చేసి ఫైన్స్ విధిస్తామన్నారు.